అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యోగాల పేరుతో అమాయకుల కేటుగాళ్లు టొకారా పెడుతున్నారు. వైసీపీ మాజీ ఎంపీ అనురాధ పేరుతో ఆమె పిఏలు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వ్యవహారంలో కీలక సూత్రధారుడైన అనురాధ చరణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పిఏలు శ్రీకాంత్, చరణ్, రాంబాబులు నిరుద్యోగులకు వలవేసి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఓఎన్జీసీ, హెల్త్ కేర్ వంటి వివిధ శాఖల్లో ఉద్యోగులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు మంత్రి లోకేష్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసల్పూడి. అప్పటి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి చింతా అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబ్ కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింతా అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మా బీటెక్ మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంతం కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. అయితే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నామండి. అయితే మేము అప్పుడు గత ప్రభుత్వంలో జాబ్ సెలక్షన్స్ కోసం తిరుగుతూ ఉన్నటువంటి టైంలో మాకు ఎంపీ గారి గత ప్రభుత్వంలో ఎంపీ గారు చింతా అనురాధ గారు పిఏ దగ్గర నుంచి మనకి కాల్ రావడం జరిగింది. అయితే అది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది.